ఈ ఎండాకాలంలో బయటికి వెళ్ళాలంటే బాబోయ్! హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ మినీ బ్లాగ్. రోజు దేవుడికైతే అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టేదాన్ని. ఈరోజు కొబ్బరికాయ కూడా కొట్టాను. ఎందుకంటే మాకు చందనోత్సవం కదా, ఇంట్లో కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టాలి. ఇంకా ఈవినింగ్ దోసకైతే దోసపిండి అయితే వేశాను. రేపు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తాను కదా, ఇంకా రేపు మళ్ళీ అటు నుంచి వచ్చిన తర్వాత ఎండకి మళ్ళీ ఈ రుబ్బులు అవన్నీ ఆడాలనిపించట్లేదు. అందుకోసమని రేపటికి కూడా ఈరోజే కలిపేసుకున్నాను పిండి. చాలా రోజుల నుంచి అయితే బఠానీ బంగాళదుంప కలిపి మసాలా కింద పెట్టేసి వండుకుందాం అనుకున్నాము. ఈ రోజైతే ఆ కర్రీ అయితే కుదిరింది. దీనికి కాంబినేషన్గా అయితే చారైనా ఉండాలి. మరి చారు మళ్ళీ ఈరోజు పెట్టుకుంటే రేపు ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు కదా, అందుకోసమని కొంచెం ఉలవపిండి అంటే ఉలవకట్టు అయితే చేసుకున్నాము. ఇంట్లో పనంతా అయిపోయి కుకింగ్ ఈ పప్పులు అవన్నీ కూడా అయిపోయి గిన్నెలు అవి కడిగేసిన తర్వాత బయటికి వెళ్ళాల్సిన పని ఉంటే బయటకైతే వెళ్ళాము. ఈ ఎండాకాలంలో బార్లీ కానీ మజ్జిగ కానీ గ్లూకోజ్ కానీ అలా గంటకి తాగుతూ ఉండండి, డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. మాకు మొన్న ఫోటో కొనుక్కున్నాం కదా, అది హాల్లో పెట్టడం వల్ల అన్నం తిన్నా ఏం చేసినా సరే అలా ఫోటోకి కొన్ని రోజులు అలానే చూస్తాంలేండి. బాగుంది ఫోటో అంతా కూడా అట్రాక్టివ్గా ఉంది. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.